మనసులో మనశ్శాంతి లేనప్పుడు మనిషి 100 మందిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా ఒకటే. దూరం చాలా చిన్న పదం, కానీ దాని భారం మోసే వాళ్ళకే తెలుస్తుంది. నేను ఎప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నాను అని నీ సందేహమా? నేను నా చుట్టూ ఏమి జరుగుతుందో పట్టించుకోను. అందుకే కష్టం చెప్పుకోకు, సంతోషం దాచుకోకు. దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. ఒకరి కోసం కష్టపడడం అవసరమే కావచ్చు, కానీ మన కోసం మనం ఇష్టంగా కష్టపడడం ఇదే జీవితం. ప్రతి పరిచయం జీవితాంతం మనతో ఉండకపోవచ్చు, కానీ ఒక జ్ఞాపకంగా మాత్రం జీవితాంతం మనతోనే ఉంటుంది. అది మధురమైన జ్ఞాపకమైన, చేదు అనుభవమైనా సరే. ఒక బ్యాచిలర్ కుర్రాడు బద్ధకంతో వారానికి 2 రోజులు మాత్రమే వంట చేసుకునేవాడు. ఇక లాభం లేదని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రతిరోజు వంట చేస్తున్నాడు. ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడకు. ఒకసారి అడిగితే సాయం, అదే సాయం పదే పదే అడిగితే చేతగానితనం. వీలైనంత వరకు ఎవరి సాయం లేకుండా బతకడం నేర్చుకో. అప్పుడు నీ మీద నీకు నమ్మకం, నీ మీద ఇతరులకు గౌరవం పెరుగుతుంది. మొక్కకు నీరు ముఖ్యమైతే మనిషికి పలకరింపు ముఖ్యం. ఓ గదిలో కూర్చొని మది నిండా ఆలోచనలు నింపుకున్నంత మాత్రాన నీ విధిరాత ఏమీ మారిపోదు. నెమ్మదిగా అయినా నిజాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితేనే విజయం వరదిస్తుంది. నెమ్మదిగా అయినా సరే మనం జయించి తీరుతాం. సర్వం నీ మనసులోనే ఉంది, మంచైనా చెడు అయినా. అందుకే అక్కడ నుంచే నిన్ను నువ్వు రిపేర్ చేసుకో. మగాడు లేకపోయినా స్త్రీ బతకగలదు. కారణం స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కదా. తనని తాను తెలుసుకున్న వాడికి భగవంతుడు ఎవరో తెలపవలసిన అవసరం లేదు. మనకు కోపము వచ్చినప్పుడు దేన్నైనా విసిరేస్తాం, అలాగే ఎవరినైనా వదులుకోవడానికి వెనుకాడం. కానీ ఆ కోపాన్ని వదిలివేస్తే మనం ఎవరిని దేన్ని కోల్పోయే అవసరం మరియు అవకాశం ఉండదు. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మన కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తే చాలు. రెక్కలొచ్చాయి కదా అని ఆకాశమంతా నాదే అనుకోకూడదు. రెక్కలు అలశాక దిగవలసింది నేల మీదికే, చేరవలసింది సొంత గూటికే. సంతోషమైన దుఃఖమైన పంచుకోవలసినది తన కుటుంబంతోనే అని మర్చిపోరాదు. దేవుడు మన చేతి వేళ్ల మధ్య ఖాళీ ఎందుకు ఉంచాడో తెలుసా? మనల్ని నచ్చేవారు మన చేతిని పట్టి జీవితాంతం మనతో నడిపించేందుకు. మనసు అందరికీ ఉంటుంది, కానీ అందరికీ చెల్లెమ్మ అని పిలిచే మనసు కొందరికే ఉంటుంది. మనం ఎలా ఉండాలి అంటే మాటలు చిలకలా, చురుకులో గుర్రంలా, వేగములో జింకలా, కష్టంలో వడ్రంగి పిట్టలా, చూపులో గ్రద్దలా, పట్టులో ఉడుమలా, విశ్వాసం కుక్కలా, ప్రేమలో పావురంలా, సాయం ఉడతలా, ధైర్యం సింహంలా, ఓపిక తాబేలులా, నడవడిక హంసలా, మంచిలో పిచ్చుకలాగా, సమయస్ఫూర్తి కోకిలాల, ప్రయత్నంలో ఫినిక్స్ పక్షిలా. ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు. ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చెయ్యకు. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకమే జీవితానికి ముఖ్య పునాది. కలలకు జననం మరణం ఉంటుంది, కానీ అంతం అనేది లేదు. 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికి ఎలా వెళ్ళగలదో, మంచి చెడు పుణ్యం పాపం మనం చేసే కర్మ ఫలాలు కూడా అలానే మనల్ని వెతుక్కుంటూ ఖచ్చితంగా వచ్చేస్తాయి. చాలామంది అమావాస్య మంచిది కాదంటారు. మహాభారత యుద్ధాన్ని పాండవులు అమావాస్య నాడే ప్రారంభించారు. విజయాన్ని సాధించారు. అధర్మాన్ని ఓడించి ధర్మాన్ని గెలిపించిన ముహూర్తమిది. కొన్ని రాష్ట్రాల్లో అమావాస్య మంచి రోజు అని ఆ రోజు కోసం వేచి ఉండి పనులు ప్రారంభిస్తారు, శుభకార్యాలు జరుపుకుంటారు. జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడని 2 వ్యక్తులున్నారు. మన కోసం నిరంతరం కష్టపడే నాన్న, మన ప్రతి పిలుపులోనూ ప్రతి బాధలోనూ తోడైన అమ్మ. ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలకు అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, ఆలోచించకు.
పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. 84 లక్షల జీవరాశుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవి మనిషి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారైనా హద్దులు మించి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. వాదించే వారితో నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. ఓ మనిషి, నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరము కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంది, జాగ్రత్త. నిజమైన ప్రేమలోనే కోపాలెక్కువ, తాపాలెక్కువ, షరతులెక్కువ. వాటిని అర్థము చేసుకుంటే వారి జీవితం ఎంతో మధురంగా ఉంటుంది. జీవితం అనేది జీవితకాలంలో ఒకేసారి వచ్చే అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకో. ఒక్క నిజం కొద్దిసేపు బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏది చెప్పకపోవడమే మంచిది. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనిషి తలకిందులుగా తపస్సు చేసినా తాను కూడా పెట్టిన ₹1 కూడా తీసుకుపోలేడు. కానీ మనం పరులకు చేసిన సహాయం మొత్తం మన వెనకాలే వస్తుంది. అదే మనిషికి నిజమైన సంపద. ఆ సంపదే రాబోయే జన్మకి మంచి పునాది అవుతుంది. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనుషులలో పెంచుకోవాలి. డబ్బు, పరపతి, పేరు వీటన్నిటికంటే జీవితంలో ముఖ్యమైనది సంతృప్తి లేకుంటే ఏమున్నా వ్యర్థమే. మనసు బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితులు సమస్యలవుతాయి. మనసు స్థిరంగా ఉన్నప్పుడు పరిస్థితులు సవాళ్ళు అవుతాయి. మనసు దృఢంగా ఉన్నప్పుడు పరిస్థితులు అవకాశాలు అవుతాయి. మన జీవితాశయం జీవితాన్ని గడిపేయడం కాకూడదు, దాన్ని వృద్ధి చేయటానికై ఉండాలి. జీవితం నీకు ఏమి ఇచ్చిందో సరిగ్గా గమనించగలిగితే జీవితం నీకు చాలా ఇస్తుంది. అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అంతం కాకూడదు. నాన్న పెంచిన ఆత్మగౌరవం అబ్బాయి వల్ల అపనింద కాకూడదు. ప్రేమించడం తప్పు కాదు, కానీ తప్పుడు మనిషిని ప్రేమించడం చాలా పెద్ద తప్పు. ఒక్కొక్క కోరికను జయిస్తూ విజయాన్ని చేరటం 1000 కోరికలు తీర్చుకున్నా లభించదు. నేను అదృష్టాన్ని నమ్ముతాను, ఎందుకంటే నేనెంత కష్టపడితే అంత నన్నంతగా వరిస్తుంది. అదృష్టం మన నుదుటన ఉండదు, మన కృషితోనే ఉంటుంది. తన ఆశయాలకు పని చేయక సన్నగిల్లిన వ్యక్తి ముసలివాడితో సమానం. జీవితాన్ని ఆస్వాదించడానికి ముఖ్యంగా కావాల్సింది ఆ జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటమే. నీ బాధ్యతలను నీవు సరిగ్గా గ్రహించినప్పుడు నీ ఆశయాలను పూర్తి చేసుకోవాలని పట్టు నీలో కనిపిస్తుంది. విజేత ఎప్పుడు విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవటం ద్వారా తయారవుతాడు. ప్రయత్నం కష్టంగా కాదు, వ్యసనంగా మార్చుకుని చేస్తే గెలుపు నీ సొంతమవుతుంది. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం లేని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడటానికి మనుషులు కరువవుతారు. అమ్మా నాన్న మోయలేని బరువు కాదు, దించలేని బాధ్యత. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగానే కష్టాల తర్వాత వచ్చే సుఖాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండవలసిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. ఒకరికిస్తే డబ్బు తిరిగి వస్తుందేమో, కానీ మాట దారితే తిరిగి రాదు. మనిషికి కష్టాలు వచ్చినప్పుడే విజయానికి పునాది. ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తనకు చేతనైనంత సాయం చేసేవారే
ఈ లోకంలో గొప్ప ధనవంతులు. జీవితం అంటే ఏమిటి? జీవితం ఓ బహుమానం, స్వీకరించండి. జీవితం ఓ సవాల్, ఎదుర్కొండి. జీవితం ఓ సహనం, ధైర్యం చెయ్యండి. జీవితం ఓ దుఃఖం, అనుభవించండి. జీవితం ఓ రహస్యం, ఛేదించండి. జీవితం ఓ ఆట, ఆడండి. జీవితం ఓ పాట, పాడండి. జీవితం ఓ అవకాశం, తీసుకోండి. జీవితం ఓ శూన్యం, పూరించండి. జీవితం ఓ ప్రయాణం, నెరవేర్చండి. జీవితము అందం, ప్రేమించండి. జీవితం ఓ పోరాటం, గెలవండి. జీవితం ఓ లక్ష్యం, సాధించండి. జీవితం గందరగోళం, పరిష్కరించండి. జీవితం ఓ ప్రశ్న, జవాబు ఇవ్వండి. జీవితం ఓ ప్రయాణం, సాగించండి. జీవితం ఎంతో అనుకుంటే ఎంతో ఉంది. జీవితం ఇంతే అనుకుంటే ఏమీ లేదు. కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. తల్లిదండ్రుల కోసం చదవండి, మీకోసం చదవండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. తక్కువ మాట్లాడండి, ఎక్కువ పని చేయండి.